వెల్కమ్ టు sakshiyeducation.com. APPSC Group 1 and Group 2 prelims అయితే కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి. ఎన్ని డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్ పరంగానే. కానీ వన్స్ స్టూడెంట్ ఒక హాల్ లోకి వెళ్ళిన తర్వాత అన్ని షట్ డౌన్ అయిపోయి ఓన్లీ మైండ్ పనిచేయాలి. కాకపోతే ఆ టైంలోనే ఎక్కువగా చేసే మిస్టేక్స్ బబ్లింగ్ గురించి ఉంటది. సో ఆ బబ్లింగ్ లో మనము ఎలా చేయాలి, ఏది చేస్తే రైట్, ఏది చేస్తే రాంగ్, ఎలా ప్రాపర్ గా చెప్పడానికి మనతో పాటు ఫ్యాకల్టీ వెంకటేష్ గారు ఉన్నారు. అండ్ ఆల్సో ఆయన ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా. సో సార్ తో ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో సార్ అయితే ఇంకా క్లియర్ గా చెప్తారు. హలో సార్, ఎలా ఉన్నారు? హలో మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సో చెప్పండి సార్, మీరు ఆల్రెడీ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి క్రాక్ చేశారు, వర్క్ కూడా చేశారు. అవును మేడం. ఎలా మీరు అనుకున్నారు సార్? సో యాక్చువల్గా చెప్పాలంటే నాది ఈ ప్రిపరేషన్ అనేది 2010. సో ఇప్పుడు కాదు, నాది 2010. సో ఐ హావ్ క్రాక్ 2012 కి సంబంధించినప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు మనకి కొంచెం ఇది రావడం జరిగింది. బట్ డ్యూ టు సమ్ ప్యాషనేట్ టువర్డ్స్ ద టీచింగ్, సో ఆ టీచింగ్ వల్ల నేను కొంచెం అండ్ కొన్ని ఫ్యామిలీ పర్సనల్ రీజన్స్ వల్ల నేను కొంచెం దాన్ని ఇచ్చేవాల్సి వచ్చింది. బట్ తర్వాత కూడా ఇంకో గవర్నమెంట్ జాబ్ కూడా రావడం, దాన్ని కూడా కొంచెం రిజైన్ చేయడం. సో మాకు కొన్ని ఐ థాట్ దిస్ టీచింగ్ లోనే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ అని చెప్పేసి ఇదే ఫీల్డ్ లో నేను కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రమ్ ద పాస్ట్ 8.5 years ఐ హావ్ బీన్ ఇన్ దిస్ కంప్లీట్ ఫీల్డ్. సో అందుకే ఈ ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతనంగా వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నేను చాలా మంది అబ్జర్వ్ చేశానంటే హియర్ ఇంతవరకు ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు రీచ్ అయ్యారు. ద థింగ్ ఇస్ దట్ నేను చాలా కామన్ గా వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ఆర్ వెల్ ప్రిపేర్డ్, ఆర్గనైజ్డ్ గా, సిస్టమేటిక్ గా. ఇక్కడ కొంతమంది చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ అనేది ఉన్నారు. కానీ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అందులో కొంతమంది దో దే ఆర్ ఎలిజిబుల్ బట్ కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోతుంది వాళ్ళ మైండ్. షట్ డౌన్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో ప్రిపేర్ అయ్యడం కానీ లేకపోతే లైబ్రరీస్ లో ప్రిపేర్ అవ్వడం కానీ ఆ వాతావరణానికి మనం అలవాటు పడిపోతుంటాం. సో వీఆర్ గెటింగ్ హ్యాబిచుయేటెడ్. కానీ చాలా మంది ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో కానీ లేకపోతే మన సాక్షిలో కానీ మనం చెప్తూనే ఉంటాం, మీకు ఒకసారి హాల్ టికెట్ వచ్చిన తర్వాత రేపు ఎగ్జామ్ ఉన్నాక ఈ రోజే వెళ్ళి చూసుకోండి, ఈ రోజే మీరు సెంటర్ చూసుకున్నంటే నాట్ దట్ యు ఆర్ గెట్టింగ్ డిలేడ్. మీరు అక్కడికి వెళ్ళి ఏదో డిలే అవుతున్నట్టు లేకపోతే మనం అక్కడికి వెళ్ళి ఏదో ఏమంటారు టైం అనేది మనకి వేస్ట్ అవుతున్నట్టు లేకపోతే ఎగ్జామ్ లేట్ అవుతున్న కోసం కాదు. యాక్చువల్ చెప్పాలంటే ఆ వాతావరణానికి అలవాటు పడడం కోసమే. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అదే ముందుగా మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ సెంటర్ పలానా ఏరియాలో పలానా చోట పలానా మండలం ఇది ఉంది అనుకుంటే మనం ఒక ఇమాజిన్ చేసుకుంటాం ఇలా ఉంటుందేమో అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది వాతావరణం, మీరు కూడా మేబీ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, కొన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ విల్ థింక్ సమ్ ఓకే ఈ బిల్డింగ్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటుంది, ఈ వాతావరణం ఇలా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా ఒక ఒపీనియన్, ఒక పిక్చర్ వచ్చేస్తుంది, ఇమాజినేషన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే షట్ డౌన్ అయిపోతుంది, ఏంది ఇలా ఉంది అని చెప్పేసి. సో మైండ్ అంతా కూడా మనకి ఏంటంటే ఆ ఇమాజినేషన్ మైండ్ లో కొంతమంది ఏంటంటే యాక్సెప్ట్ చేస్తుంది మైండ్, కొంతమందికి యాక్సెప్ట్ చేయదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా కొత్తగా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. కొత్త స్టూడెంట్స్ ఉంటారు, అప్పటి వరకు నీ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా ఉండరు. సో డెఫినెట్లీ న్యూ థింగ్స్. సో అందుకే చాలా మంది ఏం చెప్తారంటే ఫస్ట్ గో టు ద అంటే ముందు ఇంకా ఎగ్జామ్ ముందు హాల్ టికెట్ అయ్యే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు విజిట్ దట్ ప్లేస్. ముందు రోజు అంటే 2 days ముందు విజిట్ చేస్తే ఆ అలవాటు పడిపోతాం మనం, ఓకే ఇలా ఉంది అని చెప్పేసి. సో ఎగ్జామ్ రోజు మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా వీఆర్ గెటింగ్ హ్యాబిచుయేటెడ్ అయిన తర్వాత ఇంకా మైండ్ లో మనకి ఇంకా ఎటువంటి పాసింగ్ క్లౌడ్స్ అనేది ఉంటే ఎటువంటి ఇంకా డిస్టర్బెన్సెస్ ఉండవు. ఓకే ఇది ఇంకా మనకి ఇమాజినేషన్ లేదు, ఇంకా పిక్చర్ అనేది వచ్చేసింది. సో అక్కడ మనకి బ్రెయిన్ అనేది ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ విచ్ వీ హావ్ టు డూ ఇస్ ముందు రోజు మాత్రం ఖచ్చితంగా మనం ఈ సాఫ్ట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. లైక్ పెరుగన్నమో లేకపోతే చారన్నమో ఇలాంటివి. సో ఎక్కువగా మనం డైటరీ ఫుడ్ అనేది తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ దెమ్. బట్ మన యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి బబ్లింగ్. అసలు ఆ యొక్క OMR షీట్ కి సంబంధించిన ఆ బబ్లింగ్ కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏదైతే అంటే ఇప్పటి వరకు మీరు చూసిన చాలా బబ్లింగ్ వీడియోస్ ఉండొచ్చు. బట్ మేము ఎక్స్పీరియన్స్ తోనే ఈ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నానమ్మా, డెఫినెట్లీ ఇది మీకు 100% ఇది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. అండ్ చాలా మంది ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే దే హావ్ గివెన్ సార్ మేము మీ మెథడ్ ఫాలో అయ్యాము, ఇట్ హాస్ గివెన్ అవర్ ద బెస్ట్ రిజల్ట్స్. ఎందుకంటే ఇప్పుడు దాదాపు చూసుకుంటే మేడం వీ హావ్ గాట్ సమ్ 800 ఏదైతే మనం చెప్పు 97+ మనకి ఆ పోస్టులు అనేది ఉన్నాయి Group 2 కి సంబంధించింది. అండ్ 45,000 స్క్రీనింగ్ నుంచి మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాల్సిన ఎంతమంది మేడం? సో 45,000 మంది యావరేజ్ గా చెప్తున్నాం అప్రాక్సిమేషన్ మనకి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో హియర్ ద థింగ్ ఇస్ దట్ ఎంతమంది అంటే ఆ యొక్క మీరు లాస్ట్ టైం Group 2 కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే యావరేజ్ గా మనకి 80 ఉంటుంది మేడం. మీరు అబ్జర్వ్ చేయండి 81 అనేది ఉంటుంది. బట్ అది రౌండ్ ఫిగర్ ఐఎమ్ టేకింగ్ దిస్ 80. కానీ చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఈ సెషన్ అనేది వింటున్నారో
ఈ 80కి దగ్గరలో అంటే ఈ 75 to 80 ఏదైతే ఉన్నారో అంటే ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో దాదాపు వాళ్ళు 60% ఉంటారు యుసి. అండ్ ఎవరైతే ఈ 80+ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి దాదాపు 40% ఉంటారు. అంటే ఐఎమ్ జస్ట్ నెగోషియేటింగ్ ఇట్. సీ ద డిఫరెన్స్. కేవలం 4 నుంచి 5 మార్కులు మాత్రమే డిఫరెన్స్. సమ్ పీపుల్ హ్యావ్ క్వాలిఫైడ్, సమ్ పీపుల్ హ్యావ్ డిస్క్వాలిఫైడ్. అంటే వాళ్ళు స్క్రీనింగ్ ఆర్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వలేదు. అంటే తప్పెక్కడ జరుగుతుంది? ప్రిపరేషన్ లాగింగ్ అంటే కాదు. హియర్ ఎవ్రీవన్ ఈస్ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి పొటెన్షియాలిటీ అనేది ఉంది, బట్ స్టిల్ దే ఆర్ లాగింగ్. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఇస్ ఎగ్జామ్ సెంటర్ ఆ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకున్న ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోతాయి. సో ఇక్కడ ఈ సెషన్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే అందరికీ కూడా ఈ సాక్షి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా డెఫినెట్గా ఈ 20 minutes సెషన్ అనేది 100% మీకు ఈ ఏదైతే ఈ 80% మార్క్స్ ఏదైతే కట్ ఆఫ్ అనేది ఏదైతుందో ప్రీవియస్ కట్ ఆఫ్ దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మాత్రమే. బికాజ్ ఇంత కష్టపడి ఇంత చేసి లాస్ట్ కి మనం కేవలం ఆ ఎగ్జామినేషన్ సెంటర్ లో చేసిన మిస్టేక్స్ వల్ల మనం ఆ జాబ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. నాట్ దట్ యు ఆర్ నాట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సరిగ్గా లేక కాదు, మీలో ఆ స్తోమత లేక కాదు, టాలెంట్ లేక కాదు, హార్డ్ వర్క్ చేయలేక కాదు, కేవలం అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల మాత్రమే. ఓకేనమ్మా, అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల మాత్రమే మనం కొంచెం డిస్క్వాలిఫై అయినడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చెప్తానమ్మా, చాలా మంది ఏం చేస్తారంటే మేడం, నేను కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేసింది, ఓఎంఆర్ షీట్ ఎప్పుడైతే మనకి ఆ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత దీన్నే పట్టుకొని చూస్తుంటారు. అసలు ఇది నథింగ్ మేడం, జీరో. యాజ్ పర్ మై నాలెడ్జ్ అసలు ఎగ్జామ్ క్వశ్చన్ పేపరే మనకి 100%. మనకి జాబ్ రావాలా వద్దా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ మీకైనా నాకైనా ఇజ్ ఇట్ ఓఎంఆర్ షీట్ లేదంటే మనకు ఆన్సర్ షీటా లేకపోతే క్వశ్చన్ పేపరా? క్వశ్చన్ పేపర్. బట్ చాలా మంది భయభ్రాంతులకు గురయ్యేది ఓఎంఆర్ షీట్ కి సంబంధించింది. సో ఇక్కడ అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానమ్మా, ఒక 5 to 10 minutes. ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద డిజిటల్ బోర్డ్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ అనమాట. సో ఒక్కసారి చూస్తాను. సో మీరు ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేది ఫుల్ఫిల్ చేయడం. ఇది ఏంటంటే బేసిక్, ఇది ఎవరైనా సరే చిన్నపిల్లలైనా చేస్తారు. అది దీని విషయంలో నేను పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మీ డీటెయిల్స్ కాబట్టి. ఆ ఎగ్జామ్ కి సంబంధించిన రోల్ నెంబరు, మీ పేరు, ఆ సబ్జెక్టు, ఆ సెట్ కోడ్ ఏదైతే ఉందో అది మీరు బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయండి. అంతే, అది మాత్రమే ఫిల్అప్ చేయండి. ఎందుకంటే న్యూస్ లెటర్ వచ్చి ఖచ్చితంగా సిగ్నేచర్ అనేది చేయాలి కాబట్టి డెఫినెట్లీ హౌ టు ఫుల్ఫిల్. ఫస్ట్ అది చేసేయండి. చేసిన తర్వాత దాన్ని మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని అసలు టచ్ చేయకండి. స్టార్టింగ్ 1 hour వరకు నెవర్ టచ్ ఇట్. అట్లీస్ట్ ఒక 1 hour 45 minutes వరకు దాన్ని వైపే చూడకండి. చాలా మంది చేసే మిస్టేక్ అదే, క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకుంటారు మేడం, ఓఎంఆర్ షీట్ పక్కన పెట్టుకుంటారు. క్వశ్చన్ పేపర్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, అరే ఇది నాకు తెలుసు అని చెప్పేసి ఇమీడియట్ గా వాడు ఏం చేస్తాడు, బబుల్ చేసేస్తాడు. ఇక్కడ నేను చెప్పేది బబుల్ ట్రిక్స్ అండ్ ట్రిక్స్ కాదమ్మా, అసలు మనము దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎగ్జామినేషన్ లాస్ట్ మినిట్ లో ఆ ఫోబియా అనేది ఎలా ఓవర్కమ్ చేయాలి కోసం చెప్తున్నాను. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఎలా చెప్తున్నా అనేది చూద్దాం. సో లెట్స్ సీ. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అనేది 150 questions మేడం. యావరేజ్ గా చూసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 150 questions. మనకి 150 questions కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే 4 సెట్లు ఉంటాయి. ఇక్కడే అసలు మెయిన్ ట్రిక్. ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేసేది మనల్ని సైకలాజికల్ గా, తను మెంటల్ గా స్ట్రెస్ చేస్తారు. అంటే ఆ 150 questions లో 80+ అయితే అందరికి వచ్చు అక్కడ, కానీ కొంతమంది క్వాలిఫై అవుతున్నారు, కొంతమంది బికాస్ హీస్ టెస్టింగ్ అస్ మెంటలీ. సో ఏం చేస్తారంటే సెట్ ఏలో ఫస్ట్ ఒక 150/4, సరే మనం ఇక్కడ యావరేజ్ గా 30 marks వేసుకుందాం. సెట్ కి 30 కాబట్టి, ఎందుకంటే మనకి మెంటల్ ఎబిలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సొసైటీ కానీ, జాగ్రఫీ కానీ, ఇవన్నీ హిస్టరీ కానీ 5 into 30 150 marks. సరే ఫస్ట్ సెట్ తీసుకుందాం. మనకి ఈ ఫస్ట్ సెట్ లో చూసుకుంటే 30 marks అనేది వెరీ టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి మేడం. సెట్ ఏ వచ్చిన క్యాండిడేట్స్ అందరికి కూడా టఫ్ వచ్చాయి. లెట్ అస్ అజ్యూమ్ సెట్ బి వచ్చిన వాడు అందరికి కూడా ఏముంటుంది, వాడికి కొంచెం ఈజీ లెవెల్లో వచ్చాయి. మేబీ వాడికి జాగ్రఫీ సెట్ ఫస్ట్ ఇనిషియల్ గా రావచ్చేమో. సెట్ సి వచ్చిన వాడికి ఏమొచ్చింది, మేబీ క్వాంట్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ అనేది వచ్చింది అనుకుందాం. అండ్ డి వచ్చేసి సొసైటీ వచ్చింది అనుకుందాం. ఇది మీడియం లెవెల్లో వచ్చింది ఎగ్జామినేషన్, ఇది కూడా టఫ్ లెవెల్లో వచ్చిందని లెటెస్ట్ అజంప్షన్ అంతే అదంతా కూడా. ఎందుకంటే ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చూడండి మేడం, ఈ ఏదైతే టఫ్ క్వశ్చన్స్ ఎవరైతే వస్తున్నాడో వాడు అన్ని క్వశ్చన్స్ చదువుతుంటాడు మేడం. చదివినప్పుడు వాడికి ఏం వస్తుంది, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది అనుకుంటాడు. స్టార్టింగ్ లోనే మైండ్ అనేది అతను ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ లో కూర్చుంటాడు. మీకు ఏదో చెప్పాను, వాతావరణ పరిస్థితులు,
మన చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులు మనల్ని ఆల్రెడీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది హ్యాబిచువేటెడ్ కాదు, ఆ క్లాస్ రూమ్ అనేది హ్యాబిచువేటెడ్ కాదు. ఆ టైంలో టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకా డెఫినెట్లీ హీ విల్ ఫ్రీక్ అవుట్. ఇంకా అయిపోయింది, ఇంకా నాకు ఇంకా రాదు, ఇంకా టఫ్ వచ్చింది క్వశ్చన్ పేపరు. ఇంకా ప్రాబ్లము టఫ్ క్వశ్చన్స్ ని ఫేస్ చేయడం కాదు, ఆల్రెడీ సెట్ బిలో జాగ్రఫీ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. వాడేమనుకుంటాడు అభ్యర్థి, ఇది టఫ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈజీ క్వశ్చన్స్ కూడా ఏం చేస్తాడు, రాంగ్ పెట్టేస్తాడు. అర్థమైంది కదా మేడం? సో మీడియం లెవెల్ క్వశ్చన్స్ వచ్చినాయి కూడా అతను ఏం చేస్తాడు, ఇంకా అతను ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఏది కరెక్ట్ పెడుతున్నాడు, ఏది రాంగ్ పెడుతున్నాడు, ఇప్పటికి ఇంకా నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఒకటి యాడ్ అయింది. సో 3 క్వశ్చన్ 1/3 నెగిటివ్ మార్కింగ్, 3 క్వశ్చన్లు వచ్చాయంటే తప్పు పెట్టామంటే ఒక క్వశ్చన్ గాన్. సో ఈ టైంని దీన్ని ఎలా మనం అధిగమించాలి? సో అప్పుడు అందుకే అన్నిటికీ గల కామన్ అదే. ఇంకోటి అబ్జర్వ్ చేయండి మేడం, ఎవరికైతే ఈజీ సెట్ వచ్చిందో, ఎవరికైతే ఈజీ క్వశ్చన్ పేపర్ అంటే ఆ సెట్ అనేది ఈజీగా వచ్చింది, మేబీ వాడు ఆ టైంలో ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా వచ్చు, ఈజీ వచ్చినాడు, టఫ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వాడు అది ఇది ఈజీ అన్న ఫీలింగ్ లోనే వెళ్ళిపోతాడు. వాడు డి అబ్జర్వ్ ద డిఫరెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాడు ఆ ఫ్లో వెళ్ళిపోతాడు. అరే క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చింది, సో నేను ఇది ఈజీగా చేయగలుగుతున్నాను. ఈ కొన్ని టఫ్ వచ్చినా కానీ హీ కెన్ ఓవర్కమ్, కొన్ని క్వశ్చన్స్ అన్న ఓవర్కమ్ చేయగలుగుతాడు. అట్లీస్ట్ ఆ మిస్టేక్స్ అనేది చేయడు. కొన్ని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన సెషన్ అంతా మేడం ఎగ్జాక్ట్లీ షీ హాస్ ఆస్క్డ్ ఏ పాయింట్, హౌ టు ఓవర్కమ్ ద ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు చాలా మంది అభ్యర్థులు చేసేదే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మేడం. అసలు 80+ ఎవరైతే క్రాస్ అవుతున్నారో వాళ్ళకి, అసలు క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఇన్ ద వాట్ యు హావ్ సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇప్పుడు ఈ సెషన్ అంతా కూడా నెక్స్ట్ మనం చెప్పుకునేది అదే, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది. సో మీకైతే అభ్యర్థులందరికీ కూడా అమ్మా, ఇప్పుడు మనకి క్వశ్చన్ సెట్ చూసి, క్వశ్చన్ పేపర్ చూసి మీరు టఫ్ వచ్చిందని చెప్పేసి మీరు ఎటువంటి భయభ్రాంతులు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నెంబర్ 1 ఫస్ట్ మీరు పెట్టుకోండి. సో ఇక్కడ 2 points తో రింగ్ మెంబర్. ఎవరికైనా సరే షార్ట్ డిస్టెన్స్ ఒకవేళ సెంటర్ పడితే ఫస్ట్ ముందు రోజు వెళ్ళి చూసుకోండి. నెంబర్ 2 ఆ యొక్క వాతావరణానికి అలవాటు పడండి. నెంబర్ 2. నెంబర్ 3 క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత, ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత అసలు ఓఎంఆర్ వైపే చూడకండి, ఓన్లీ క్వశ్చన్ పేపర్ ని మాత్రమే మీరు తీసుకోండి. ఓఎంఆర్ అనేది జస్ట్ ఇట్స్ ఎ పేపర్, పీస్ ఆఫ్ పేపర్. ఆ ఓఎంఆర్ షీట్ అనేది మీకు డిసైడింగ్ కాదు, కేవలం క్వశ్చన్ పేపరే మీ లైఫ్ లో డిసైడ్ చేసేది, మీ ఆస్పిరెంట్ కి డిసైడ్ చేసేది. నెంబర్ 3 ఇప్పుడు మేడం అసలు ఎలా చేయాలి, ఓఎంఆర్ ని ఎలా బబుల్ చేయాలి? ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది అది జస్ట్ మనము ఏదో వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ పెట్టారు అని చెప్పేసి కొత్తగా అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లో కానీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నా, నెగిటివ్ మార్కింగ్ లేకపోయినా కానీ ఈ బబులింగ్ మీద పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన సెషన్ తర్వాత అయితే అసలుకే ఉండదు. అది మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సెషన్ ఉద్దేశం ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది రైజ్ చేయడం కోసమే. అంటే ఒక సీనియర్, అంటే ఒక ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము ఇంతమంది కొన్ని వేల మంది, లక్షల మంది అభ్యర్థులు చూస్తున్నాం. సో చూసిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు మాకు. ఆ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని మనకి క్లాస్ అనేది ఉంటుంది. సిల్లీ మిస్టేక్స్ అంటే సిల్లీ మిస్టేక్స్ అనేది ఉంటుంది మనకి తెలియనంత వరకే. సో వాళ్ళకి తెలియదు, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంతే. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఈస్ దట్ సిల్లీ థింగ్ ఈస్ దట్ నోయింగ్ సంథింగ్, నాట్ నోయింగ్ ఎనీథింగ్. అదొక్కటే మనకి సిల్లీ అనిపిస్తుంది, బట్ అవతలవాడికి అది వాళ్ళ లైఫ్ అది. బట్ ఆ సిల్లీ థింగ్స్ మన లైఫ్ ని టర్న్ చేస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏం లేదమ్మా, మీరేం చేస్తారంటే నా వాళ్ళు డైరెక్ట్లీ కమ్ టు దిస్ థింగ్. మీరు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్ అనేది అని చెప్పేసాను కదా, దాన్ని ముట్టుకోద్దని చెప్పేసి దాన్ని అది పక్కన పెట్టేసేయండి. క్వశ్చన్స్ చదువుకుంటా పోండి. జస్ట్ 1, 2, 3 రఫ్ అనేది మేబీ ఆ క్వశ్చన్స్ చదవడం అనేది 45 minutes నుంచి యూ టేక్ 60 minutes అనేది తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మీ లైఫ్ లో చాలా కీలకమైన ఘట్టం అమ్మ, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఐఎమ్ సెయింగ్. ఇదే అసలు మేము లైఫ్ టర్నింగ్ పాయింట్. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. క్వశ్చన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, మేబీ ఆ క్వశ్చన్ అనేది మీకు ఒక్కసారి మైండ్ అనేది సెటిల్ అయిన తర్వాత, బ్రెయిన్ అనేది సెటిల్ అయిన తర్వాత ఒకవేళ ఈజీ అనిపించింది అనుకుందాం. ఎందుకంటే మీరు చదివేటప్పుడు కొంతమందికి అదే క్వశ్చన్ ఈజీ అనిపిస్తుంటుంది, కొంతమందికి అదే క్వశ్చన్ మీడియం అనిపిస్తుంటుంది, కొంతమందికి అదే క్వశ్చన్ టఫ్ అనిపిస్తుంది. బట్ వెన్ యూ ఫీల్ దట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఈజీ, మీరు ఏం చేస్తారంటే బబ్లింగ్ అనేది చేయకండి. డోంట్ డూ బబ్లింగ్. అదే నేను చెప్పబోయేది, అస్సలు బబ్లింగ్ అనేది చేయకండి.
మేబీ ఒకవేళ ఓఎంఆర్ షీట్ పక్కన పెట్టుకున్నా కానీ ఆ ఏబిసిడి అనేది ఉంటుంది కదమ్మా, ఆ ఏబిసిడి అనేది ఏదైతుందో జస్ట్ మీరు డాట్ అనేది పెట్టండి చాలు. జస్ట్ ఆ పెన్సిల్ తోని, అది కూడా ఎందుకంటే బబ్లింగ్ చేయాల్సింది పెన్ తోని, పెన్సిల్ తోని జస్ట్ ఏం చేస్తాను జస్ట్ ఓకే ఇది అయ్యిండొచ్చు అని జస్ట్ హింట్ మాత్రమే రాసుకోండి. అలా మీరేం చేస్తారు అంటే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టఫ్ వచ్చింది అనుకుంటా మేడం. లెట్ us assume that the second question is very much tougher. ఆ టఫ్ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత అస్సలు దాని గురించి ఆలోచించకండి, పక్కన పెట్టండి, నెవర్ థింక్. కానీ మనం చేసే ఆస్పిరెంట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మేడం, టఫ్ అయినా కానీ దాన్ని వదలరు. అది ఇదేదో ఉంది, చదివాను ఎక్కడో ఏదో ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది, చదివితే వస్తుంది. నెవర్ డూ దట్ మిస్టేక్. టఫ్ అనేది ఏదైతే జస్ట్ లివ్ ఇట్, టైం వేస్ట్ చేయకండి. అలా అని చెప్పేసి దీన్ని వదలమని చెప్పట్లేదమ్మా. ఈ టైంకి ఫస్ట్ రీడింగ్ అప్పుడు చేసేటప్పుడు మాత్రం వదిలేసి. మూడోది వస్తుంది, మేబీ మీడియం లెవెల్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఆ మీడియం లెవెల్ క్వశ్చన్ వచ్చిన తర్వాత అభ్యర్థి ఎక్కడ ఉంటాడంటే రెండు ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాడు, ఇదా. టఫ్ లెవెల్లోనేమో అసలు ఏది రాదు, మీడియం లెవెల్కి వచ్చేసరికి క్వశ్చన్స్ కూడా మీడియం లెవెల్ చెప్తున్నాను. ఈజీ క్వశ్చన్, మీడియం లెవెల్ క్వశ్చన్, టఫ్ లెవెల్ క్వశ్చన్ ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఖచ్చితంగా తెలుసు వీడికి 1 2 3 4 ఇది పక్కా రైట్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. అది ఇట్స్ అన్ ఈజీ వన్. మీడియం లెవెల్ క్వశ్చన్ అంటే ఏంది? ఐదర్ 1 అన్నా ఉంటుంది ఆప్షన్, 2 అంటే ఓన్లీ 2 అనమాట. ఇంకా నెగిటివ్ మార్కింగ్ చెప్తున్నాను కదా, నెగిటివ్ మార్కింగ్. దానివల్ల మనకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనకి టఫ్ అనేది వస్తుందో మీరు ఎట్టి పరిస్థితులు, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి దీని జోలికి వెళ్ళకండి, అసలు మీరు పెట్టకండి. ఇది నెగిటివ్ మార్కింగ్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీ లైఫ్ అనేది ఖచ్చితంగా చెప్పాం కదా, ఆ 4-5 మార్కులే మనం ఆ 80+ కావాలన్నా 80- కావాలన్నా కానీ డిసైడింగ్ చేసేది ఇదే. టఫ్ అనేది ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి పెట్టద్దు అంటున్నాను. అదే ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ లేకపోయింటే బబుల్ ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా మనం, రఫ్లీ వీక్ యూనో ఏదో ఒకటి చేసి పెట్టేస్తే అయిపోతుంది. బట్ నెవర్ ఎవర్ డూ దిస్ మిస్టేక్. టఫ్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా పక్కన పెట్టేసేయండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. ద థర్డ్ వన్ ఇస్ మీడియం. మేబీ ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద క్యాల్కులేటివ్ రిస్క్ అంటాం. ఈ 20 క్వశ్చన్లలో మీరు 2 తప్పు పెట్టి ఒకటి పెట్టారన్నా కానీ ఇంకో 10 కరెక్ట్ పెట్టినా కానీ 10 న్యూట్రలైజ్ అయిపోతాయి. లైక్ వీ కెన్ న్యూట్రలైజ్ ఇట్, యూ కెన్ టేక్ ద రిస్క్. కానీ ఈ విషయంలో రిస్క్ తీసుకుంటారా? తీసుకోవడానికి లేదు. సో ఫస్ట్ రీడింగ్ అప్పుడు ఏం చేస్తారంటే మేడం, మీరందరూ కూడా ఎవరైతే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ రీడింగ్ అప్పుడు మాత్రం ఈజీ అనే దాని మాత్రం విషయంలో మాత్రం కేవలం పెన్సిల్ తోని డాట్ 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 పెట్టుకుంటూ పోండి. మీడియం లెవెల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, చాయిస్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీదనో జస్ట్ అక్కడ డాట్, క్వశ్చన్ పేపర్ మీద మళ్ళీ రాస్తే వాళ్ళు కొంచెం ఇది అవుతుందమ్మా. సో క్వశ్చన్ పేపర్ మీదనే బీసీ అనుకోండి, బి దగ్గర డాట్, సి దగ్గర డాట్. అలా 150 క్వశ్చన్లు అన్నీ కూడా ఒక రఫ్. మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరైనా సరే నేనైనా సరే, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు, అకాడమిక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం హాల్లో వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో లోపలికి వచ్చినంత వరకు వాతావరణం వేరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది ఒక 5 to 10 minutes వరకు అన్స్టేబుల్ గా ఉంటుంది. కామ్ అవ్వాలి అసలు ఫస్ట్. అందుకే చాలా మంది అంటారు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయండి, 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి, నీ చుట్టుపక్కల వాతావరణాన్ని అలవాటు చేసుకుని అంటారు. ఆ కామ్నెస్ అనేది ఇప్పుడు అసలైంది. మీరు 150 క్వశ్చన్లు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ క్వశ్చన్కి రండి. వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంటుంది తెలుసా, ఆ ఈజీ క్వశ్చన్ ఏదో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఇది కరెక్ట్ అని పెట్టుంటారు కదా, మళ్ళీ సెకండ్ టైం క్వశ్చన్ చదవండి, మళ్ళీ అప్పుడు మీకే తెలుస్తుంది ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పేసి. చేసి ఉంటాం, చేయకుండా ఉంటే నేను అందుకే అన్నాను ఫస్టే దాన్ని డాట్ మాత్రమే పెట్టుకోండి అని పెన్సిల్ తోని. సో దట్ ఇప్పుడు వాడికి ఏమైపోయింది సార్, అసలు ఫస్ట్ వాడు వచ్చిన 1/2 hour 45 minutes కి ఇప్పుడు వాడికి వచ్చిన థాట్ కి ఏంటి డిఫరెన్స్? అప్పుడు వాడు అదే క్వశ్చన్ చదివాడు, ఇప్పుడు అదే క్వశ్చన్. మెయిన్ ఏంటంటే మెంటల్ గా వాడు అప్పుడు స్టేబుల్ లేడు, ఇప్పుడు వాడు మెంటల్ గా స్టేబుల్ అయిపోయాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచించడం అనేది ధోరణి అనేది వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ గా అప్పుడు ఇలాంటి ఈజీయే దాదాపు మనకి ఒక 7 నుంచి 8 ఉంటాయి మేడం. ఐ బెట్, ఐ ఛాలెంజ్ ఎనీ ఆస్పిరెంట్ ఎవడైతే చాలా కాన్ఫిడెంట్ గా ఈజీ అని చెప్పి స్టార్టింగ్ లో పెట్టి అదే మనం బబుల్ చేసింటే ఇంకా వాడికి వేరే ఆప్షన్ లేదు. అరే తెలిసి మనము తప్పు పెట్టాం కదా అన్న ఫీలింగ్. ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు ఇక్కడ, తెలిసి తప్పు పెట్టడం వల్ల నా చేతులారా నేనే క్వాలిఫై అవ్వలేదన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో నేను కూడా ఒకప్పుడు ఒకరిని, మా సీనియర్స్ తెలియక గైడ్ లైన్స్ లేక. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం స్క్రీనింగ్ లో క్వాలిఫై అవ్వాలన్నా కానీ క్వాలిఫై అవ్వకుండా ఉండడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే
తెలిసిన బిట్లు చాలా మంది సీనియర్స్ చెప్పేది, చాలా మంది గ్రూప్ 2 ఎంప్లాయీస్ చెప్పేది ఒకటే, తెలిసిన బిట్లు కరెక్ట్ పెట్టండి చాలా, అంతే. నేను చెప్పింది కూడా ఈ సెషన్ అంతా కూడా తెలిసిన బిట్లు కరెక్ట్ పెట్టమని చెప్పా. నేనేమి రాత్రికి రాత్రి లేకపోతే ఏదో కొత్తగా ఏం చెప్పలేదు. జస్ట్ ఏంటంటే పరిచయం చేశాను అంతే. ఓకే, ఇలా చేయాలి, ఈ మెథడాలజీ అనేది ఫాలో అవ్వాలని మాత్రమే చెప్పాను, కానీ తెలిసిన బిట్లు మాత్రమే కరెక్ట్ పెట్టండి. ఇప్పుడు చూడండి, మీ మైండ్ అనేది స్టేబుల్ అయిపోయిన తర్వాత ఈ 2 కన్ఫ్యూజన్స్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ కి వచ్చేస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఈ రెండిట్లో ఒకటి కన్ఫ్యూజన్ ఉంటాడు కదా, ఇదా అని చెప్పేసి, ఇప్పుడు ఆటోమేటిక్ హిల్ గెట్ ఇట్. టఫ్ క్వశ్చన్స్ అనేది ముట్టుకోకుండా అమ్మా. ఇంకా టఫ్ క్వశ్చన్స్ అనేది ఎప్పుడు ముట్టుకుంటారు, ఇంకా సెకండ్ రీడింగ్ అప్పుడు యూ స్టార్ట్ బబ్లింగ్. ఫస్ట్ రీడింగ్ అప్పుడు బబుల్ చేయకండి, జస్ట్ డాట్ పెట్టుకోండి. ఫస్ట్ రీడింగ్ అప్పుడు ఏం చేస్తారు మేడం, జస్ట్ కీప్ ఇట్ యాస్ డాట్ పెట్టుకోండి. సెకండ్ ఇంకా మనకి మైండ్ స్టేబుల్ వచ్చిన తర్వాత అప్పటికే వాడికి క్వశ్చన్ పేపర్ మీద అవగాహన వచ్చి ఉంటుంది, అప్పటికి 1 అవర్ టైం పాస్ అవుతుంటుంది. టైం అనేది ఫ్లో అయిపోయింది. 150 క్వశ్చన్లు. ఇంకోటమ్మా, నేను 150 క్వశ్చన్స్ అనేది దీర్ఘంగా ఆలోచించమని చెప్పట్లేదు, ఈజీ క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేయమంటున్నాను. ఫస్ట్ రౌండ్ లో ఏం చేయాలి మేడం, ఈజీ క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేయండి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేయండి. టఫ్ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకండి, అది రాంగ్ కొటేషన్. ఇంకా నెవర్ గో త్రూ దట్ వన్, ఎందుకంటే దానివల్ల చేసిన వేస్ట్. ఎందుకు, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. ఆ 4 ఏదైనా తప్ప ఉండొచ్చు. సో రిస్క్ తీసుకోండి, క్యాల్కులేటివ్ రిస్క్ తీసుకోండి. రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అనుకుంటే మాత్రమే నెగిటివ్ మార్కింగ్, అదే యూ కెన్ బబుల్ ఇట్. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఒకవేళ కరెక్ట్ అయితే నెక్స్ట్ బిట్ న్యూట్రలైజ్ చేస్తుంది, ఇది రాంగ్ అయితే నెక్స్ట్ బిట్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఏదైనా సరే మనకి విన్ విన్ సిచ్యువేషన్. దానివల్ల మనకు ప్లస్ ఉండదు, దానివల్ల మైనస్ ఉండకపోవచ్చు. మేబీ పోతే ఒక 2-3 మార్కులు అటు ఇటు, బట్ చెప్పలేము. అది కూడా మనకి కాన్ఫిడెంట్ గా ఇది అన్ని కరెక్ట్ అవుతాయి అనేది కూడా మనకి చెప్పలేము, బట్ వీ కెన్ టేక్ ద రిస్క్. చాలా క్వశ్చన్స్ లో ఏది 2 ఆ 3 ఆ 3 ఆ 4 ఆ 1 ఆ 4 అని చెప్పి అదే డౌట్ చాలా మంది. అది సెకండ్ రౌండ్ లో క్లియర్ అవుతుంది మేడం, అదే చెప్పాను మీకు. అది సెకండ్ రౌండ్ లోనే క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో వచ్చేసరికి వాడు మైండ్ స్టేబుల్ ఉండదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాడు. కానీ సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు వాడికి అప్పటికి వచ్చేస్తుంది. చెప్పే కదా, ఫస్ట్ రౌండ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో పెట్టేసి ఉంటాడు, అన్ని నాకు వచ్చు అని. మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, ఆ వచ్చినప్పుడు ఈజీ క్వశ్చన్స్ తప్పు పెట్టే అవకాశాలు ఉన్నాయి కదా సార్ అని చెప్పేసి అన్నారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అక్కడ ఏదైతే బిట్ నువ్వు బబుల్ చేసావా బబుల్ చేయలేదా అనేది డిసైడ్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ చేయకుండా చాలా తెలివిగా అలా పెట్టి సెకండ్ రీడింగ్ అప్పుడు మనం చేద్దాం అన్నవాడు కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఫస్ట్ చేసేసి మనం ఏం చేయలేము, ఎందుకంటే పెన్ బబులింగ్ కదా మేడం. సో ఆబ్వియస్గా ఇంకా ఏం చేయలేడు. ఇంకా వాడు తెలిసి తప్పు పెట్టి చూస్తూనే మన క్వశ్చన్ పేపర్ మీద మనమే 7-8 క్వశ్చన్లు అరే తప్పు పెట్టామన్న ఆ పశ్చాత్తాపం అనేది అక్కడే తెలిసిపోతుంది. నెగిటివ్ అయిపోయింది. దరిద్రం ఏంటంటే నెగిటివ్ అయిపోయింది. అది 3 మార్కులు నెగిటివ్ వెళ్ళిపోయాయి. ఆ 4 మార్కులు 5 మార్కులు స్టార్టింగ్ లో ఉన్నాను చూసారా, దట్ ఈస్ ఇదమ్మా మెయిన్. అసలు మీరు చేసే మిస్టేక్స్ నాకు తెలిసినంత వరకు ఓఎంఆర్ షీట్ అనేది జస్ట్ బబ్లింగ్ కోసం మాత్రమే. అంటే మీరు ఏం చేస్తారంటే ముందు రోజు బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి. మనకి మార్కెట్ స్టేషనరీలో బబ్లింగ్ పేపర్స్ ఉంటాయి, దట్ యూ కెన్ ట్రై ఇట్. అది తప్పితే ఇంకేం చేయకండి. ఇక బబ్లింగ్ ఎలా దిద్దాలి, దాన్ని ఎలా రాయాలి, వాటికి సంబంధించిన ఛానల్స్, వీడియో ఛానల్స్ చాలా ఉంటాయి. బట్ దిస్ ఈస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇదేంటంటే అసలు ఒక స్టూడియస్ అభ్యర్థి, ఒక సీరియస్ ఆస్పిరెంట్ కేవలం ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనే దానికోసం మాత్రం ఈ సెషన్ అంతా. మనం అందరం బాగా చదివి ఉంటాం, ఓకేనా. సో మనకు తెలుసు కదా మేడం, మనకు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ మనకి ఆ లక్ ఫ్యాక్టర్ అనేది లేకపోతే, ఆవగించేంత అదృష్టం లేకపోతే మనకి ఆవగించే అదృష్టమే ఈ లాస్ట్ ఫైనల్ సెషన్ అనమాట. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో చాలా మందికి అండ్ మా సాక్షి ఎడ్యుకేషన్ తరపున, దీని తరపున సో ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. సో ఈ సెషన్ అనేది ఖచ్చితంగా మీకు ప్రొడక్టివ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. 100% మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. సో చాలా మంది మీరు ఇది ఫేస్ చేసే ఉంటారు. వీలుంటే మీ యొక్క తోటి అభ్యర్థులు ఎవరైతున్నారో, మీ యొక్క కో ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. లేదంటే మీ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఏ ఎగ్జామ్కైనా ఇది మనకి బెనిఫిట్ అవుతుందమ్మా.